హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసాం కదా, అందులో 4th వీక్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రైడే రోజు నైట్ వీడియో చూపిస్తున్నాను. ఇదేంటి అని అంటే ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుందేమో మన చలివిడి ఉంటుంది కదా, దేవుడికి ప్రసాదం పెట్టడం కోసం చలివిడి చేయడం కోసం తీసుకున్నాను అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నేను వాష్ చేస్తున్నది వచ్చేసి టీ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఎందుకు అని అంటే అవి పిండి ప్రమిదల కోసం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ముగ్గు వేసుకొని అండ్ తులసి కోట దగ్గర కుంకుమ అదంతా పెట్టేసి ఇంకా గడప పుదించుకున్న తర్వాత బియ్యం ఆరబెట్టేసాను అన్నమాట. అవి గాలికి ఫ్యాన్ వేసి ఒక క్లాత్ మీద ఆరబోసి తర్వాత దేవుడి సామాన్ ఏవైతే ఉంటాయో అంటే మనం దీపారాధన చేసేవి, హారతి ఇచ్చేవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కలశం, చెంబు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ ఇది. క్లీన్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రసాదం చేయడానికి ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే నేను ఫస్ట్ పాప ఏడుస్తుందని తనకు పాలు వేడి చేయడం కోసం అనేసి మనం నార్మల్గా పూజ చేసిన ఇంకా ఫ్రైడే ఇంకేదైనా ఫెస్టివల్స్కి కూడా ఇలా గ్యాస్ స్టవ్కి బొట్లు పెడతాం కదా, అలానే ఎవ్రీ వీక్ చూసే వాళ్ళకి తెలుసు. నేను కంప్లీట్ ఒక వీడియో పెడతానని చెప్పాను కదా, అందుకోసమని మ్యాక్సిమం వీడియో అంతా తీసానన్నమాట. సో ఫస్ట్ పాలు వేడి చేసిన తర్వాత టిఫిన్ చేసేసాను వాళ్ళ కోసం, అంటే దోశలు వేసి. చట్నీ కూడా ఫ్రైడే రోజు నైటే చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు సాటర్డే రోజు తెలుసు కదా ఎంత వర్క్ ఉంటుందని, అదంతా కూడా పాసిబుల్ అవ్వదు ఇవన్నీ చేయాలి అని అంటే. యాక్చువల్గా అయితే ఇడ్లీ పెడదాం అనుకున్న 2 days నుంచి అదే ఉంది కదా అని దోశకి నేను బ్యాటర్ నానబెట్టి నైటే పట్టేసి పెట్టుకున్నాను. తర్వాత నేను పసుపు పెట్టుకున్న తర్వాత ఇక పూజకు సంబంధించినవన్నీ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. మీరు కావాలంటే పూజకు అన్నీ క్లియర్గా అయిపోయిన తర్వాత కూడా పసుపు పెట్టుకోవచ్చు, జస్ట్ దీపారాధన చేసే ముందు కూడా. ఎందుకంటే బట్టలు కంటడం, తిరుగుతుంటే బండలు కంటడం అంతా టైల్స్కి అంతా ఆగమాగం అయిపోతుంది కాబట్టి. బట్ నేను ఫస్టే పెట్టుకుంటానన్నమాట. ఇక మనం ఇవన్నీ క్లీన్ చేసి ఇదంతా చేసేలోపు మనకి బియ్యం కూడా పచ్చిగా అనేది పోతుంది. ఇలా మనం మిక్సీ బట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఫస్ట్ ప్రసాదం కోసం పట్టింది తీసుకొని కొంచెం క్వాంటిటీ కదా, ఎందుకంటే చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో కూడా, దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పాడేయకూడదు కదా, తినాలి అనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సరే తినాలి అంతే అని ఫిక్స్ అయ్యాను. కాబట్టి కొద్దిగానే ప్రసాదం చేస్తున్నాను, మరీ హెవీగా చేసి పారేయకుండా కొంచెంగా చేస్తున్నాను అన్నమాట. సో అది పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మన పిండి ప్రమిదలు చేయడానికి కూడా పట్టుకున్న తర్వాత బెల్లం కట్ చేశాను. బెల్లం కట్ చేసి పిండిలో కలిపి ఇందులోనే పాలు పోసి, మనకు ఉండలు మన చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే, మరీ లూజ్గా కూడా కలపొద్దు. జస్ట్ ఎంత పాలు పడుతుందంటే 3 glasses రైస్ తీసుకున్నాం కదా, ఒక 1 glass కూడా మిల్క్ పట్టవు. మనకు 1 glass కన్నా తక్కువనే పడతాయి, ఎక్కువైతే పట్టవన్నమాట. లేదంటే మోస్ట్లీ ఒక 1 glass పడుతుంది అంతే, అంతకుమించి ఎక్కువ పట్టదు. నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది ఎందుకంటే క్రాకర్స్ ఇదంతా పొల్యూషన్ వల్ల, ఇది పట్టించుకోకండి వాయిస్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 7 ముద్దల్లాగా చేసుకొని వాటిని ఇక్కడ నేను చూసిన వీడియోలో అలా చేసుకుంటున్నాను ప్రమిదలు. మనం ఇలా చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ప్రమిదలు అనేవి మనకి ఆయిల్ కానీ, మనం ఏమిటంటే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాం, కావాలంటే నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా వాడుకోవచ్చు అన్నమాట. కాకపోతే నెయ్యి యూజ్ చేయట్లేదు, నేను నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి కోసేపు. అంతలోపు ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం మనము. ఇక్కడ వచ్చేసి చలివిడిలో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఎండు కొబ్బరి ఒక్కటే వేసాను సింపుల్గా, కొంచెం నెయ్యి వేసి ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యాక అది తీస్తున్నాను. తీసి టీ గ్లాస్తో వాటర్ అది మన రైస్ తీసుకున్నాం కదా, అంతే గ్లాస్ కన్నా 1 స్పూన్ ఎక్కువ బెల్లం తీసుకోండి సరిపోతుంది. అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. స్వీట్నెస్ని ఇష్టపడడం బట్టి ఉంటుంది, దీంట్లో ఎక్కువ తక్కువ అని ఏమి ఉండదు. కొంచెం పిండి పట్టొచ్చు, లేదంటే లూజ్గా కూడా అవ్వచ్చు. కాకపోతే ప్రిపేర్ అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది, సో టెన్షన్ అవసరం లేదు. మనకి లైట్గా జస్ట్ తీగపాకం లాగా ఇట్లా ఎల్ల మధ్యలో పెడితే అతికినట్టుగా కనిపించాలన్నమాట. కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేను అదేం వేయలేదు. తర్వాత పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన కొబ్బరిని కూడా వేయాలన్నమాట ఇందులోనే. నెక్స్ట్
మనం బెల్లం కట్ చేసినప్పుడే కొంచెం పాకం కోసం నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం పెసరపప్పు కూడా వడపప్పు పెట్టడం కోసం కూడా నానబెట్టుకోవాలి. తర్వాత మనం పిండి ప్రమిదలు ఏవైతే చేసామో వాటికి అంతా కూడా మన గోవిందనామాలు పెట్టుకోవాలన్నమాట. కొంచెం గంధం ఒక బౌల్లో, కొంచెం కుంకుమ ఒక బౌల్లో తీసుకొని రెండిట్లో కూడా వాటర్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏదైనా స్టిక్ సహాయంతో కానీ ఫింగర్స్తో కానీ మనకు ఎలా పెట్టొస్తే అలా మంచిగా దీపాలన్నిటికీ కూడా అంటే పిండి ప్రమిదలన్నిటికీ కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనం యూజ్ చేసే నార్మల్గా దేవుడి దగ్గర ఫస్ట్ డైలీ దీపారాధన ఎలా చేస్తాము, ఫ్రైడే అయినా థర్స్డే ఫాస్టింగ్ ఉండే వాళ్ళైనా ఎప్పుడు ఎలా చేసుకుంటారో ఫస్ట్ దేవుడి దగ్గర అలా చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర చేసిన తర్వాత మళ్ళీ వచ్చి వ్రతం దగ్గర చేస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరికాయకు కూడా నేను నామాలు పెట్టేసిన తర్వాత మీద కూడా మనం ఇట్లా నేను వీడియోలో చూపిస్తాను చుక్కల్లాగా బొట్లు పెట్టుకోవాలన్నమాట. గంధం అండ్ కుంకుమ. ఇక్కడ ఒక చిన్న హెడ్ తిరుగుతూ ఉంది, మీరు ఏం భయపడకండి అది చూసి. ఇంకా నువ్వుల నూనె యూజ్ చేస్తామని చెప్పాను కదా, సో మనం ఇందులో నువ్వుల నూనె ఫిల్ చేసుకోవాలి. నేను వచ్చేసి అన్ని వత్తులు ఒక బౌల్లో వేసి, లేదంటే ఒక మన ఇది ఏమంటారు దీపాలు వెలిగించే దీపాంతలు ఉంటాయి కదా, అందులోనైనా సరే ఎన్ని వత్తులు అవసరమో నాకు అన్ని వత్తులు వేసుకొని ఆయిల్లో ఒక 5 minutes అలా నానబెట్టి తీసి మళ్ళీ ఆయిల్ అంతా ఫిల్ చేసిన తర్వాత పెడతానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కలశానికి సంబంధించి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలంటే కలశం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దానికి కూడా మన గంధం ఇంకా కుంకుమ, ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబు కాబట్టి నేను అష్టలక్ష్మిలోకి బొట్టు పెడుతున్నాను అన్నమాట. గంధం అండ్ కుంకుమ పెట్టిన తర్వాత అందులో ఫస్ట్ మనం జలం తీసుకోవాలి. అది వచ్చేసి మనం నార్మల్గా బయట నుండి మేము వాటర్ తీసుకొచ్చుకుంటాం కదా తాగడం కోసం, అందులో ఫస్టే ఒక వేరే బాటిల్లో తీసి పెడతానన్నమాట. అందులో పోస్తాను. తర్వాత మన జావేదు, కుంకుమ, పసుపు, గంధం ఇంకా పచ్చకర్పూరం వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవాళ మనకి 4th వీక్ తులసి దళాలు తీసుకొచ్చామన్నమాట. మార్నింగే ఫ్రూట్స్ అవన్నీ తీసుకురావడానికి మా హస్బెండ్ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళి తీసుకొచ్చాను. తులసి దళాలు వేయాలని మనసులో ఎప్పటి నుంచో ఉంది కదా, 3 weeks కుదరలేదు, 4th week కుదిరిందన్నమాట. నాకైతే ఈ 3 weeksలో కన్నా ఈ 4th week వచ్చేసి తులసి దళాలు దొరికిన హ్యాపీనెస్సే మరీ ఎక్కువైపోయింది. ఎందుకో అసలు తెలీదు, కానీ అల్లడానికి కూడా రాలేదు. ఇంకెందుకంటే పూలు అల్లే దారం కూడా లేదు, జస్ట్ నార్మల్గా మిషన్కి మనం యూజ్ చేస్తాం కదా ఆ దారం పెట్టేసి ఏదో అలా అల్లేసాను ఫ్లవర్స్తో కలిపి. ఇంకా రైస్ కూడా మనం అప్పుడు ఓన్లీ కలశం కిందే పోసేవాళ్ళం, ఇప్పుడు దేవుడి ఫోటో కింద కూడా పోస్తున్నాం అన్నమాట. ఒక 5 times వచ్చేలాగా తీసుకొని కంప్లీట్గా అక్కడ దేవుడి పటం ఏదైతే పెడతామో అదంతా కూడా పోసి మంచిగా ఇలా ఈక్వల్గా చేసి అన్ఈవెన్గా లేకుండా ఈక్వల్గా చేశాను. ఎందుకంటే మనకు కలశం కదలకుండా ఉంచుకుంటాం కాబట్టి ఫోటోని పెట్టాలన్నమాట దేవుడిది. తర్వాత మనం మాల వేసుకుంటామా కలశం పెట్టుకుంటామా అదంతా మన ఇష్టం, అంటే మనకి ఎలా అవైలబుల్ ఉంటే అలా. ఎందుకంటే అటు ఇటు జరగకుండా అట్లా చూసుకుంటూ కొంచెం నెమ్మదిగా దీపాలు కూడా అటు ఇటు కదలకుండా పెట్టుకోవాలి. కాబట్టి మనం వెనుక నుంచి ముందుకు, అంటే ఇప్పుడు దేవుడి పటం పెట్టిన తర్వాత ముందు దీపాలు పెట్టాలి. దేవుడి పటం పెట్టగానే దీపాలు పెట్టేసి మళ్ళీ దండ వేయడానికి అదంతా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి నేను ఫస్ట్ దండ వేస్తున్నాను. తర్వాత తులసి దళాలు ఒక 2-3 ఉంచాలన్నమాట. ఇట్లా మీద మనం ఫ్లవర్స్ పెడతాం కదా అక్కడ కూడా పెట్టడం కోసమని అట్లా పక్కన ఉంచుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలశం కూడా కదలకుండా బియ్యాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత మనం టెంకాయ దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలన్నమాట. మీరు కావాలంటే బ్లౌజ్ పీస్ చుట్టూ, అంటే ఇప్పుడు మనం ఏదైతే కలశం ఏర్పాటు చేస్తామో దాని చుట్టూ కూడా పువ్వులు అల్లి పెట్టుకోవచ్చు, లేదంటే అల్లిన ఫ్లవర్స్ తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు. మాకు ఇక్కడ జస్ట్ దగ్గరలో అయితే ఇవే పువ్వులు దొరుకుతున్నాయి కాబట్టి ఎవ్రీ వీక్ ఇవే పువ్వులు పెడుతున్నాను. ట్రై చేద్దాం, చూద్దాం నెక్స్ట్ వీక్ లేదంటే ఇంకా అదో వీక్ ఏదో ఒక వీక్ మార్చడానికి. కాకపోతే దగ్గరలో ఉంది కదా నేనైనా తెచ్చుకోవచ్చు అనే ఒపీనియన్తో నేను ఇవే దగ్గరలో ఉన్నాయని తీసుకొచ్చి పెడుతున్నాను. చూసారు కదా, ఇలా ఒక బ్లౌజ్ ఫోల్డ్ చేసుకొని కలశంకి పెట్టుకొని పువ్వులు కూడా మళ్ళీ నేను దేవుడికి ఇంకా మిగిలినవన్నీ కూడా కంప్లీట్గా పెడుతున్నాను అన్నమాట. ఇదంతా పెట్టిన తర్వాత మనకి వస్త్రం ఉంటుంది కదా, వస్త్రం అంటారనే తెలుసు నాకైతే, ఇంకేమంటారో తెలీదు.
మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, దీన్నే వస్త్రం అంటారన్నమాట. షాప్లో నార్మల్గా వస్త్రం అనే అంటారు బయట కూడా. ఇంకా దీన్ని మనం గణపతి కోసం కొంచెం తీసుకున్నాము, ఇంకా కలశం కోసం తీసుకున్నాము. దేవుడికి ఇది చాలా ఎక్కువైపోతుంది కదా, దేవుడి వరకు తీసేసి అడ్జస్ట్ చేసి దేవుడికి వేసి మిగిలింది దాచిపెట్టాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పసుపులో ఆయిల్ వేసి మన పసుపు గణపతిని చేస్తున్నాను అన్నమాట. చేసిన తర్వాత కొన్ని అక్షంతలు కూడా కలుపుకొని పక్కన ఉంచుకుంటున్నాను. అక్షింతలు వచ్చేసి మనం దేవుడి దగ్గర యూజ్ చేయడానికి, గణపతికి యూజ్ చేయడానికి, ఇంకా మన హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి పనికొస్తాయి. ఇంకా నేను నార్మల్గా డైలీ ఎలా పూజ చేస్తామో అక్కడ కూడా అదే ఫొటోస్కి కూడా పువ్వులు పెట్టుకొని దీపాలలో ఆయిల్ పోసుకొని దేవుడి పటాలు పూజించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను వడపప్పు, పానకం, ఇంకా మన చలిమిడి చేసాం కదా, వాటన్నిటిలో కూడా తులసి దళాలు వేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ దేవుడి దగ్గర పిండి దీపాలు ఏవైతే చేసామో అవి ఎలా పెట్టుకోవాలి. మీ దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకులతో తొడిమేలు మన సైడ్ ఉండి కొనలు దేవుడి సైడ్ ఉండేలాగా పెట్టి వాటి మీద 7 ప్రమిదలను పెట్టి వెలిగించాలన్నమాట. నేను ఇక్కడ తీసుకొచ్చుకోవట్లే అని చెప్పాను కదా, సో ఫస్ట్ వీక్ ఒక్కటి అవైలబుల్ ఉండే పెట్టాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అన్నీ, నెక్స్ట్ టైం ట్రై చేద్దామంటూ ఒక్కొక్కటి చేస్తున్నాం. ఎలోన్ అలా అనుకోకుండా స్టార్ట్ చేసినందుకు కంప్లీట్ సక్సెస్ఫుల్గా చేస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పసుపు, కుంకుమ, గంధంతో కొంచెం పూజ చేసుకొని తర్వాత గణపతికి కూడా పువ్వులు పెట్టుకొని మనం వస్త్రం ఏదైతే చేసి పెట్టుకున్నామో దేవుడికి అది కూడా ఒకసారి సమర్పించుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రసాదాలు ఇంకా అదేం పెట్టలేదు కాబట్టి పెట్టలేదన్నమాట. సో ఫ్రూట్స్ వచ్చేసి మనం ఫస్ట్ యాపిల్స్ పెట్టాం, తర్వాత గ్రేప్స్ పెట్టాం, తర్వాత పొమోగ్రానేట్ పెట్టాము. ఇప్పుడు వచ్చేసి వీటిని బత్తాయిలు అంటారు కదా, అవి పెడుతున్నాము. ఆరెంజెస్ కిందకి రావి ఇవి, సో బత్తాయిలు పెడుతున్నాము. ఇంకా వడపప్పు మనం అవి ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ పెట్టుకుంటున్నాం. ఇంకా మనం ఇక్కడ ముడుపు కట్టినాం కదా, అది కూడా పెట్టుకోవాలి, అది పెట్టలేదు. సో ఇప్పుడు నేను పెడతాను. ముడుపు వచ్చేసి నేను చెప్పాను కదా రీజన్ ఏంటో. సో మనకు ఏదైతే మొక్కుకున్నామో అది మొక్కుకొని మళ్ళీ ముడుపు కట్టుకోవాలన్నమాట. నాకైతే అయిపోయింది ఆల్రెడీ, మన ఏదైతే అనుకున్నామో అది ఆల్రెడీ అయిపోయింది. సో వ్రతం అయితే స్టార్ట్ చేసాం, అయ్యింది కాబట్టి వ్రతం కూడా చేస్తే అయిపోతుంది అనే ఒపీనియన్తో చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళి మనం ఏదైతే ముడుపు కట్టుకున్నామో ఆ ముడుపుని తీసుకెళ్ళి స్వామివారికి అప్పచెప్పాలి, అంతే చాలిగా. అక్కడ కూడా ఉన్నాయి మెట్లు పూజించాలన్నంత ప్రాసెస్ ఉంది. కాకపోతే ఏంటి అని అంటే మొక్కు నెరవేర్చడానికి కొంచెం ప్రశాంతంగా వెళ్దామని ఒపీనియన్తో ఆగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర తులసి దగ్గర కూడా పెట్టాలని చెప్పాను కదా, మన తులసి యూసిలా ఎలా అయిపోయిందో. ఇంకొక చెట్టు అంటే ఈ తులసి చెట్టు బాగానే ఉంది, ఏం చచ్చిపోలేదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే దానికి ఉన్న ఆకులన్నీ పిల్లలు తీసేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా నెక్స్ట్ తులసి దగ్గర ఆల్రెడీ చేసేసాం కదా, ఇప్పుడు వ్రతం ఎక్కడ చేస్తున్నామో అక్కడ ఆ దేవుడి దగ్గర కూడా దీపారాధన స్టార్ట్ చేసేసామన్నమాట. మనం ఫస్ట్ వీక్ ఆఫ్ వ్రతం అని పెట్టిన అప్పటి నుంచి, అంటే ఫస్ట్ వ్రతం వీక్ ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అప్పటి నుంచి చూసిన వాళ్ళు కంప్లీట్ సప్త శనివార వ్రతం అయిపోయే వరకు చూసి తర్వాత నాకు కామెంట్స్, అంటే ఈ 7 వీడియోస్లో అంటే మనం ఎవ్రీ వీక్ పెడుతున్నాం కాబట్టి 7 శనివారాలు వ్రతం అయిపోయే వరకు 7 వీడియోస్ కింద కామెంట్స్ ప్లస్ 8th వీడియో వడ్డీగా చేసాం కదా, ఆ వీడియో కింద కూడా కామెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా కామెంట్స్ చాలా వచ్చాయని మీకు రావచ్చు డౌట్, అంతేం రాలేదు. బట్ నేను చెప్తున్నాను అంతే. కామెంట్స్ ఏవైతే వస్తాయో, ఒకవేళ ఏ వీడియోకి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ కామెంట్స్లన్నీ పిక్ చేసుకొని నేను ఒక గివ్వే కూడా ఇస్తాను. అది నేను తర్వాత అంటే ఎప్పుడైతే ఇస్తానో అప్పుడే రివీల్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి పిండి దీపాలు మనం ఏవైతే మన తమలపాకు మీద పెట్టి వెలిగిస్తామో అప్పుడు ప్రాపర్గా ఉంటుంది, ఎందుకంటే ఒక లైన్గా పెడతాం కాబట్టి. ఇదంతా ప్లేట్లో పెట్టేసరికి వెనక్కి ముందుకున్నాయి కదా, కొంచెం నాకు టైం పడుతుంది వెలిగించడానికి. బట్ వెలిగిన తర్వాత మంచిగానే వెలుగుతాయి చాలాసేపే, ఫ్యాన్ అయితే వెయ్యను. అండ్ ఇదంతా పూజ అయిపోయిన తర్వాత ఆ డే మొత్తం, అంటే మనం సాటర్డే పూజ చేస్తున్నాం కాబట్టి సాటర్డే మొత్తం కూడా నేను ఇల్లు అనేది చీపురు పెట్టి ఊడవను అన్నమాట. ఇల్లు అంటే ఇల్లు మొత్తం కాదు, జస్ట్ పూజ ఎక్కడైతే చేస్తాం పూజ గదిలోన లేదంటే కిచెన్లో సపరేట్గా ఇప్పుడు మాలాగా
ఒక షెల్ఫ్లోన అలా ఎలా ఉంటే అక్కడ ఆ ప్లేస్ మొత్తం కూడా నేను చీపురుతో క్లీన్ చేయను. మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఎలా చేస్తామో అలానే ఒక క్లాత్తో క్లీన్ చేస్తానన్నమాట. అలా అందరు చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే అలానే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా మనం కొట్టుకొని తర్వాత మిగిలిన అంటే మ్యాక్సిమం ప్రసాదం పెట్టడం, మాల వేయడం, తులసి దళాలు అప్పచెప్పడం ఇవాళ అయితే అది గ్రేటెస్ట్ థింగ్ అయిపోయింది నాకు ఇవాళ. ఇంకేముంది, ఫ్రూట్స్ పెట్టినాం, అన్నీ పెట్టేసినాం ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. అంటే నాకు తెలిసినంతలో నేను ఫస్ట్ వీక్ నుంచి చేస్తున్నప్పటి నుంచి ఓకే. ఇవాళ ఒక్కటి ప్రతి వీక్ తులసి దళం మిస్ అయింది, ఈ వీక్ అది కూడా ఉందన్నమాట. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చెప్పాను కదా గివ్ అవే ఇద్దాం లాస్ట్ వీక్, ఇంకా లాస్ట్ వీక్ ఇచ్చేద్దాము. అండ్ ఇంకా తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా బ్లాగ్స్ అంటే అప్లోడ్ చేస్తాను. అండ్ ముడుపు అప్పచెప్పింది అదంతా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.